మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి మళ్ళీ రాబోతున్నారా? బీజేపీ ఒక బ్రహ్మాస్త్రంలాగా ఆంధ్రప్రదేశ్ మీద ఎన్ని పంపించబోతోందా అని చెప్పేసి చాలా మందికి సందేహాలు వస్తున్నాయి. అయితే చిరంజీవి పదే పదే చెప్తున్నారు, రాజకీయాల జోలికి నేను రాను, కానీ రాజకీయాలు నా వెంటే తిరుగుతున్నాయని చెప్పి ఆయన ఈ వార్తలను ఖండించారు కూడా. అయినా సరే ఇప్పటికీ కూడా చాలా మంది మధ్యలో మరి మెగాస్టార్ చిరంజీవి రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి స్థానం ఏమైనా పొందబోతున్నారా, ఆయనకైనా రాజ్యసభ సీటు ఇస్తారా, బీజేపీ ఇంకా ఏ విధంగా ఆయన ఉపయోగించుకొని ఉందా, ఈ సందేహాలను కూడా ఇప్పటికీ కూడా వస్తూనే ఉన్నాయి, ఆయన ఖండిస్తూ ఉన్నా కూడా. అయితే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బీజేపీ మహారాష్ట్రలో అన్యూహ విజయం సాధించింది. అలాగే ఢిల్లీలో కూడా ఇప్పుడు కనుక చూస్తే అత్యద్భుతమైన ఫలితాన్ని చూసింది. ఎప్పుడు కూడా ఒక కళ అనేది సాకారం చేసుకోవడం బీజేపీకి వెనక్తో పెట్టినట్టు విద్య. మీరు కనుక చూసుకుంటే ఒకనొక టైంలో మహారాష్ట్రలో శివసేన చాలా డామినేషన్, బీజేపీ నామమాత్రంగా ఉండేటువంటి పార్టీ ఆ తర్వాత ఎంతో ఎత్తుకు ఎదిగింది. కర్ణాటక కూడా అంతే, ఇనిషియల్ స్టేజెస్లో అసలు బీజేపీ అక్కడ అధికారంలోకి వస్తుందా రాదా అనే పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే స్థాయికి అది వచ్చేసింది. ఒక పక్క తమిళనాడు కనుక చూసుకుంటే తమిళనాడులో ఎప్పుడూ కూడా అధికారంలోకి రాలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రెండు రాష్ట్రాలు అదే అత్యద్భుతమైన ఫలితాన్ని ఎప్పుడు సాధించలేకపోయింది. తెలంగాణలో కూడా మొన్నటికి మొన్న కనుక మనం చూసుకుంటే బ్రహ్మాండమైన విజయాన్ని సాధించబోతోంది అనే సంకేతం వచ్చిన తర్వాత అన్యూనంగా ఫలితాలు మారి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాకపోతే ఈసారి సౌత్ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు అమిత్ షా, అలాగే మోడీ కూడా. ఎందుకు కారణం ఏంటంటే, ఈసారి ఎలక్షన్స్ సార్వత్రికమైనటువంటి ఫలితాలు కనుక చూసుకుంటే బొటాబొటి మెజారిటీ ఉంది. అది నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో కనుక చూసుకుంటే, అంటే 2029లో కనుక ఎలక్షన్స్ కనుక ఫలితాలు చూసుకుంటే సౌత్లోంచి ఎక్కువ ఫలితాలను కనుక రాబట్టుకుంటే ఈసారి కేంద్రంలో సుస్థిర స్థానం వాళ్ళకే అవుతుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈసారి సౌత్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేప్పటికి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ వాళ్ళ చేతుల్లో ఒక బ్రహ్మాస్త్రంలా ఉన్నారు. ఆయన కూడా రాబోయేటువంటి ఎలక్షన్స్లో తన ఫలితాన్ని కూడా ఒక విధంగా బీజేపీ ద్విగుణీకృతం బలం చేకూర్చడానికి ఉపయోగిస్తారు కూడా. మరి ఆయన శక్తితో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఉంటే మరింత బలం చేకూరుతుందన్న భావనలో కూడా అగ్రనాయకత్వం ఉంది. అయితే అసలు మరి ఈ పక్కన చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి మధ్యలో ఏముంది, ఆ రాజకీయాల్లోకి వస్తారా అంటే, మీరు కాక బేసికల్గా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. అక్కడ సినీ సంబంధించిన ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆస్తులన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. కాబట్టి ఎవ్వరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడానికి ఇప్పుడు ఇష్టపడట్లేదు. ఎందుకంటే 4 సంవత్సరాల కాలం ఇంకా వాళ్ళ అధికారంలో ఉంటారు. అలాగే రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మెగాస్టార్ చిరంజీవి అక్కడ మద్దతుగా ఉన్నారు. కానీ ఒక పక్క కిషన్ రెడ్డితో కూడా ఆయన సన్నిహితంగానే ఉంటున్నారు. కిషన్ రెడ్డి లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, వచ్చేది కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అని చెప్పి ఆ రోజు ముందుగానే చెప్పారు. అలాగే బీజేపీ ప్రభుత్వం వచ్చేసింది కూడా. అలాగని చెప్పి ఇక్కడికి వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే ఉందో దానికి సన్నిహితంగా ఉంటున్నారు. బేసిక్గా చిరంజీవి మనస్తత్వం ఏంటంటే,
అధికారంతో ఉన్న వాళ్ళతో ఎప్పుడు కూడా కయ్యాలకి దిగటం ఆయనకి ఇష్టం ఉండదు. సహజంగానే అది మృదు స్వభావి. అలాగే తను ఎక్కడా కూడా అజాత శత్రువుగా ఉండాలని చెప్పి భావిస్తారు. కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఆ పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి ఆయన అనుకూలంగానే ఉంటూ వస్తున్నారు. మరి బీజేపీ ఇప్పుడు ఆయన్ని ఒక అస్త్రంగా మార్చబోతోందా అని చెప్పేసి ఒక డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే రేపు ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి ఇమేజ్ కనుక ఉపయోగించుకుంటే వాళ్ళ బలం మరింత పెంచుకోవచ్చు. ఇటీవల కాలంలో మనం ఒక ఫంక్షన్లో కనుక చూసుకుంటే ప్రీ ఈవెంట్ రిలీజ్ ఫంక్షన్లో లైలా సినిమాది వీక్షక్ సేను అక్కడ ఆయన ఒక మాట అన్నారు, ప్రజారాజ్యం తర్వాత తన తీరును మార్చుకొని జనసేన అయింది అని చెప్పేసి. అయితే ఈ వ్యాఖ్యలు కనుక చూసుకుంటే అసలు ప్రజారాజ్యం జనసేన కింద రూపాంతరం చెందిందా? ఈ విశ్లేషణ మనం ఒకసారి వద్దాం. ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లతో గెలుపొందిన తర్వాత అసలు యాక్చువల్గా అది ప్రతిపక్షంలో అలాగే ఉన్నట్టు పోయేది. ఎందుకంటే మరొకసారి అవకాశం ఇవ్వడానికి ప్రజలు సిద్ధమయ్యేవాళ్ళు. అలాగే ఇక్కడ ఆ రోజు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉంటే పవన్ కళ్యాణ్ ఆ పార్టీని పటిష్టపరచడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అప్పట్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా అయినటువంటి కన్నబాబు మనం పార్టీని ఎక్కువ కాలం నడపలేము, మనం దీన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే మంచిది అని చెప్పి మెగాస్టార్ చిరంజీవికి సలహా ఇచ్చిన వాళ్ళు అతి ముఖ్యుడు ఆయన. పవన్ కళ్యాణ్ దాన్ని విభేదించారు, వద్దు ఈ పార్టీని మనం కంటిన్యూ చేద్దాం, వచ్చే కాలం మనదే అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆ రోజుల్లో ఆర్థిక పరిస్థితులు అలాగే ఎక్కువ కాలం వాళ్ళకి బలీయంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఇవన్నీ ఉన్నాయని చెప్పి భావించినటువంటి చిరంజీవి దాన్ని తీసుకెళ్లి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. ఆయనకి కేంద్ర మంత్రి పదవి కూడా లభించింది. అదే ఆయన చేసినటువంటి రాజకీయ తప్పిదంగా నేనైతే ఖచ్చితంగా భావిస్తాను. ఎందుకంటే 2009లో స్టార్ట్ అయినటువంటి ప్రజారాజ్యం 2014 వచ్చేటప్పటికి ఆ రోజు పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. రాజకీయ పరిస్థితులు ఎప్పుడైతే అన్డివైడెడ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేశారో ఒకనొక స్థితిలో అక్కడ ఒక పార్టీ అవసరం అనేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. బేసిక్గా 2009 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీకి అక్కడ ఒక స్థానం లేదు, అటు వాక్యం లేదు. చాలా మంది చెప్పారు వద్దు ఈ పరిస్థితుల్లో ఈ స్థితిలో పెట్టద్దని చెప్పి. ఒక పక్కేమో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, ఓ పక్క కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. యాక్చువల్గా ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్ల తెలుగుదేశం పార్టీ ఆ రోజు 75 స్థానంలో చాలా లో మెజారిటీతో ఓడిపోయింది. అయితే అధికారంలోకి వచ్చేదే. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎన్టీ రామారావు రాజకీయ చరిత్రను ఒకసారి మనం తీసుకుందాం. ఆయన 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపించారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్లో 35 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తోంది. కమ్యూనిస్టులు ఆ రోజుల్లో అధికారంలోకి వస్తారని చెప్పేసి ఒక అంచనాలు కూడా ఉన్నాయి. నిజంగా కమ్యూనిస్టులు అత్యధిక స్థానాలు ఆ రోజుల్లో గెలుచుకునే వాళ్ళే తెలుగుదేశం పార్టీ కనుక రాకపోయి ఉంటే. కానీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు వాక్యూమ్ అని ఉంది కాబట్టి ఆ రోజు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అది అధికారంలోకి వచ్చింది. కానీ 2009లోకి వచ్చేప్పటికి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక పక్క చాలా పటిష్టమైన పునాదుల్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ఈ రెండు కూడా చాలా బలీయంగా ఉన్నాయి. ఆ టైంలో దాసరి నారాయణరావు ఒక ప్రయత్నం చేశారు. కేంద్ర నాయకత్వం కూడా దాసరి నారాయణకి చెప్పింది ఏంటంటే చిరంజీవిని కనుక కాంగ్రెస్ పార్టీలో కనుక తీసుకొస్తే కాపు ఓట్లు తెలగ బలిజ ఒంటరి కాపు ఈ ఓట్లన్నీ కూడా మనం ఆకర్షించుకోవచ్చు. కాబట్టి ఆ ప్రయత్నాన్ని దాసరి నారాయణరావు భుజస్కంధాల మీద పెట్టడం జరిగింది. దాసరి నారాయణరావు చిరంజీవిని కలుసుకోవటం, చర్చలు జరపటం, ఆయన ఒకనొక టైంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దామని చెప్పి అనుకున్న పరిస్థితి కూడా వచ్చింది. కాకపోతే చిరంజీవి దగ్గర ఉన్న సన్నిహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరే పార్టీ కనుక పెడితే మీరే ముఖ్యమంత్రి అవుతారు, మనం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం ఎందుకు అని చెప్పిన మీదట ఆయన ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం జరిగింది. దాసరి నారాయణరావు ఈ పని చేయలేకపోవటం వల్ల కేంద్ర నాయకత్వం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కినుక వహించింది. ఇది వాస్తవం. కానీ అది యాక్చువల్గా ఒక విధంగా రాజకీయంగా వ్యూహంగా తప్పిదమేంటి అడిగే ఆ రోజుల్లో పార్టీ పెట్టడం. ఎందుకంటే చిరంజీవి ఇంతకు నేను చెప్పినట్టు సున్నిత మనస్కుడు, ఎవరిని నొప్పించేటువంటి మనస్తత్వం కాదు, పరుష పదజాలం అసలు ఉపయోగించరు. ఆ రోజు కనుక చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఎవరున్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా ఏమో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈయన పార్టీ పెట్టిన తర్వాత
ఇద్దరిని గట్టిగా విమర్శించాల, మౌనంగా ఉండిపోయారు. అది ఒక విధంగా దెబ్బతీయడం జరిగింది. తర్వాత పార్టీలో కొంతకాలం పోయిన తర్వాత టికెట్లు అమ్ముకున్నారు అని చెప్పి అంటే ఒక వాదన కూడా బలీయంగా వినిపించింది. పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళే ఈ ఆరోపణలు ఆ పార్టీ ఆఫీసులోనే చేయడం జరిగింది. అలాగే డాక్టర్ సమరం, ఈయన కూడా మంచి విద్యాధికుడు. మొట్టమొదట ఈయన కూడా ప్రజారాజ్యం పార్టీలో బాగా యాక్టివ్గా ఉన్నారు. అలాంటి ఆయన కూడా వివిధ కారణాల వల్ల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. ఈ 2 పేర్లే కదండి, చాలా మంది నాయకులు బయటకు వచ్చారు. కారణం ఏంటంటే ఒంటెత్తు పోకడలు ఆ పార్టీలో ఉన్నాయని చెప్పి ఆ రోజు వాళ్ళు ఆరోపించినట్టే విషయం. కాబట్టి ఆ తర్వాత ఎలక్షన్స్ లో కేవలం 18 స్థానాలకు మాత్రమే ప్రజారాజ్యం ఉండిపోయింది. కానీ ఆయన గనక రాజకీయంగా గనక ఆలోచించి కొద్ది కాలం కనుక జస్ట్ 5 years కనుక ఆగి 2014 సంవత్సరానికి ముందు కనుక పార్టీ పెట్టినట్లయితే ఆయన ఖచ్చితంగా ఆ రోజు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2014 వచ్చేప్పటికి ఒక స్తబ్దత అనేది ఉండిపోయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 2 కళ్ళ సిద్ధాంతాన్ని నమ్ముకుంది. జగన్మోహన్ రెడ్డి అప్పటికి రాజకీయంగా అనేక వివాదాల్లో ఉన్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీన పడిపోయింది. ఆ పార్టీని ఆదరించే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేవు. తెలంగాణ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ తెలంగాణలో కూడా అది ఆ రోజు అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. అది ఆ రోజుల్లో కనుక ప్రజారాజ్యం పార్టీ కనుక పెట్టుంటే ఖచ్చితంగా ప్రజలు ఆదరించేవాళ్ళు, ముఖ్యమంత్రిగా మరి చిరంజీవి అయ్యేవారు కూడా. ఆ సువర్ణ అవకాశాన్ని క్యాలిక్యులేషన్ లోపం వల్ల ఆయన కోల్పోయారు. మరి ఇక్కడ వ్యాఖ్యలకు ఏంటంటే ఇక్కడికి వచ్చేప్పటికి ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందిందంటానికి ఎక్కడుంది కారణం? ఆయన తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారో దాన్ని విభేదించినటువంటి పవన్ కళ్యాణ్ వెయిట్ చేశారు. వెయిట్ చేసి ఆయన కూడా మరి జనసేన పార్టీని పెట్టడం జరిగింది. 2014 ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఆయన ఎక్కడా కూడా పోటీ చేయకుండా కేవలం తెలుగుదేశం పార్టీ కూటమికి నైతిక మద్దతు, మౌల మద్దతు కూడా ఇచ్చారు. ఇవ్వటం వల్ల బీజేపీ, తెలుగుదేశం ఆ రోజు గెలుపుకి సునాయాసంగా చేరుకొని అధికారంలోకి వచ్చారు. మరి ఆయన ఎప్పుడు పోటీ చేశారు? 2019 ఎలక్షన్స్లో పోటీ చేశారు. 2 చోట్ల ఆయన పోటీ చేశారు, 2 చోట్ల ఓటమి చెందారు. ఒకే ఒక అభ్యర్థి రాజుల్లో గెలిచినా కూడా తర్వాత ఆ పార్టీలో ఆయన ఉండకుండా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయారు. ఒక్క వ్యక్తి పోరాటం మాత్రమే ఆ రోజు నిలిచింది. ఆ రోజు నిజంగా చెప్పాలంటే 2019 ఎలక్షన్స్లో ఆయన చేసిన పోరాటం ఒంటరి పోరాటమే. కాబట్టి ఇక్కడ ప్రజారాజ్యం అనే పార్టీయే లేదు. అక్కడ లేనప్పుడు ఆ రోజు 10 సంవత్సరాల పాటు పార్టీని ఆయన ఎలా నడిపించగలిగారు? ఆర్థికంగా మరి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆయన. ఓ పక్క నైతిక బలం లేదు, ఓ పక్కనేమో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి అనేక రకాలైన అవహేళనలు, 2 చోట్ల ఓడిపోయారని చెప్పి ఇలా రకరకాల కారణాలతో ఆయన మానసికంగా చాలా ఆందోళనకు గురి చేసిన అసలు మళ్ళీ ఈయన పార్టీ పెట్టి అధికారంలోకి రాగలరా, వచ్చే పరిస్థితి ఉందా అని చెప్పేసి అభిమానులు కూడా కలత చెందినటువంటి వాటా కూడా వాస్తవం. ఆయన విజయం కేవలం ఆయన ఉండే నైతిక దీక్ష, తన విధానాలు, బీజేపీ పార్టీని తీసుకొచ్చి తెలుగుదేశం ప్రభుత్వంతో ఆ రోజు పార్టీతో కలపటం, వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, తను కూడా అందులో ఉండటం, 100% స్ట్రైక్ రేటుతో 21 స్థానాలు గెలవటం, పార్లమెంటు 2 స్థానాలు గెలవటం కేవలం ఆయన సాధించిన విజయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చాలా కీలక పాత్ర పవన్ కళ్యాణ్ పోషించారు. కాబట్టి ఇక్కడ ఏమాత్రం కూడా ప్రజారాజ్యానికి దీనికి ఎటువంటి సంబంధం కూడా లేదు. కాబట్టి మరి చిరంజీవి ఎందుకు ఈ ప్రకటన చేశారు? కారణం ఏంటి? ఈరోజు ఆ విజయాన్ని తనకే ఎందుకు ఆపాదించుకుంటున్నారు అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ కూడా చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆయన అభిప్రాయంలో ప్రజారాజ్యం ఈరోజు జనసేన కింద మారి వచ్చిందని అనుకుంటున్నారు, కానీ అది కేవలం పవన్ కళ్యాణ్ కృషి వల్ల మాత్రమే వచ్చిందని కూడా ఈరోజు చాలా మంది ప్రస్తావిస్తున్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఒక రకంగా ఉండవు, అవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తొలినాళ్ళ నుంచి కూడా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు పార్టీ పెట్టినప్పటి నుంచి దాంతో ఒకసారి వెన్నంటుంది, తర్వాత లేదు, తర్వాత వెన్నంటుంది, ఇలా రకరకాల మార్పులు జరిగాయి. అయినా సరే బీజేపీ తనకంటూ తాను ఒక వ్యక్తిగతమైన లీడర్షిప్నే పెంచుకోలేకపోయింది ఆంధ్రప్రదేశ్లో. మీరు కనుక చూసుకుంటే మిగతా రాష్ట్రాల్లో తనకు ఒక లీడర్షిప్ ఉంది. ఆ లీడర్షిప్ వల్ల ఆ పార్టీ బలోపేతమై వస్తూ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎంతమంది పార్టీ అధ్యక్షులు మారినా కూడా
వ్యక్తిగతమైన ఇమేజ్తో పార్టీని పైకి లేపేటువంటి ప్రయత్నం ఎవరు కూడా సక్సెస్ కాలేకపోయారు. మరి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళు రేపు సౌత్లో అధికారంలో మంచి స్థానాలు చేకూర్చుకోవాలంటే 2029 ఎలక్షన్స్లో ఇక్కడ బలమైనటువంటి నాయకత్వం అయితే ఉండాలి. ఆ నాయకత్వం ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి? గ్లామర్ ఉండాలి, ఇమేజ్ ఉండాలి, అజేత శత్రువే ఉండాలి. ఆ తర్వాత ఆ పార్టీ ప్రచారానికి ఉపయోగపడాలి. అలాంటి వ్యక్తి ఎవరు ఉంటారు అని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళ బదులు ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి కదలాడతారు. మీరు కనుక చూసుకుంటే ప్రధానమంత్రి మోడీ ఆయనకి ఎప్పుడు విలువిస్తూనే వచ్చారు. మీరు భీమవరంలో అల్లూరి సీతారామరాజు స్టాట్యూ పెట్టేటప్పుడు కూడా మరి ఆయన ఆహ్వానించడం జరిగింది. అలాగే ఈరోజు వేవ్స్ కనుక చూసుకుంటే దాన్ని ఆయనకు సముచిత స్థానం కల్పించడం, తర్వాత సినీ ప్రముఖుల్ని కలుసుకునే ప్రయత్నంలో మెగాస్టార్ చిరంజీవిని కలవటం, మరి ఆ దగ్గర కనుక చూసుకుంటే ప్రమాణ స్వీకారం ఆంధ్రప్రదేశ్లో జరిగేటప్పుడు ఆయన్ని ఒక ప్రాముఖ్యత ఇవ్వటం, ఇలా ఏ రకంగా చూసినా కూడా ప్రధానమంత్రి మోడీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి ఎక్కువగా ప్రతిపాదన, లేకపోతే ప్రాతినిధ్యం, లేకపోతే ఒక ఆధిపత్యం ఈ కల్పించడానికి అయితే ప్రయత్నాలు చేసినట్టుగా మనకు కనబడుతుంది కూడా. ఇదే ప్రయత్నం మీకు తమిళనాడులో కూడా జరిగింది. తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన్ని పార్టీలోకి తీసుకోవాలని 2 పార్టీలు ఆ రోజు పోటీ పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ అని కలిసి అప్పుడు మాటల్లో ప్రతిపాదన ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోకి మీరు రావాలి, దీన్ని బలోపేతం చేయాలి అని చెప్పి అన్నప్పుడు ఆయన ఆ టైంలో ఓకే చెప్పిన వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆయనకు 2-3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని అనుకుని ఆయన చెన్నై వచ్చేసినప్పుడు మళ్ళీ ఆయన మనసు మార్చుకున్నారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు. మళ్ళీ బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రయత్నాలు జరిగాయి. రజనీకాంత్ ఒకనొక టైంలో బీజేపీలోకి చేరి ఒక తురుపు ముక్కలాగా ఆ రోజు తమిళనాడు రాజకీయాల్లో ఒక మలుపు తిప్పుతారు, బీజేపీని అధికారంలోకి తీసుకొస్తారు అని చెప్పేసి చాలా మంది భావించారు. ఆయన చివరిలో కూడా వద్దామని చెప్పి అనుకున్నాను వార్తలు కూడా వచ్చాయి. కానీ ఒంట్లో బాగాలేకపోవడం, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, వాళ్ళ సన్నిహితులు వద్దు అని వారించడం, ఇలాగా ఆయన పార్టీలోకి రాలేదు. ఆయన సొంత పార్టీ కూడా పెట్టలేదు, పెడతాను కూడా అన్నారు, పెట్టలేదు. కాబట్టి అక్కడ రజనీకాంత్ని ఆకర్షించలేనటువంటి పరిస్థితి బీజేపీ ఎదుర్కొంది. దాని ఫలితం కూడా తర్వాత వాళ్ళు చూశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈరోజు తమిళనాడులో సుస్థిర స్థానం వాళ్ళు అందుకోలేకపోతున్నారు. ఈసారి అందుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు సెటిలర్స్ చాలా మంది తమిళనాడులో ఉన్నారు. తమిళనాడులోని సెటిలర్స్ ప్రభావితం ఎవరు చేస్తారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన చేయగలరు. అదే స్థాయిలో ప్రజలను ఆకర్షించేటువంటి శక్తి మెగాస్టార్ చిరంజీవి కూడా ఉంది. అంటే వీళ్ళు గనక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనుక కీలకమైన పొజిషన్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ తమిళనాడులో ప్రభావితం చేయగలరు, కర్ణాటక ప్రభావితం చేయగలరు, ఒక పక్కన చూస్తే తెలంగాణను కూడా ప్రభావితం చేయగలరు. అంటే ఒక వ్యక్తి సౌత్లో అనేకటువంటి ప్రాంతాలని, అనేక రాష్ట్రాలని ప్రభావితం చేసే శక్తి ఈరోజు మెగాస్టార్ చిరంజీవికి ఉందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. ఒక చిరంజీవి కాదండి, జూరీ ఎన్టీఆర్ని కూడా రంగంలోకి దింపుదామని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. ఒకనొక టైంలో మీకు బాగా గుర్తుండే ఉంటుంది, ఎలక్షన్స్ జరిగే ముందు మహేష్ బాబు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆయన చాలా సున్నిత మనస్కుడు, రాజకీయాల్లోకి వివాదరహితుడిగా ఉండేటువంటి వ్యక్తి. ఆయన రాలేదు, రారని మనం అనుకున్నాం కూడా. కానీ జూరీ ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు బీజేపీలోకి వెళ్ళిపోతారని వార్తలు కూడా ఆ రోజుల్లో బాగా ప్రాచుర్యంలోకి పొందాయి. కాబట్టి ఏదైనా జనాకర్షణ ప్రజాహితం ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే తమ పార్టీలోకి వచ్చి గెలుపు బాటలో నడిపిస్తారని చెప్పి ఈరోజు బీజేపీ అధినాయకత్వం పావులు కలుపుతోంది. ఖచ్చితంగా ఆ దిశగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు కనుక నిజమే అయితే ఈరోజు రాజ్యసభ సీట్ లాంటిది ఇవ్వచ్చు, లేకపోతే గవర్నర్ పదవి లాంటిది ఇవ్వచ్చు. గవర్నర్ పదవి అయితే తర్వాత ప్రచారానికి కష్టం అవుతుంది అనుకోండి. కానీ ఆయన అభిమానులు ఖచ్చితంగా బీజేపీ మొగ్గు చూపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదో ఒక స్థానం అయితే కల్పించి అని యాక్టివేట్ చేయాలని చెప్పే ఉద్దేశం కూడా బీజేపీకి ఉన్నట్టుగా కూడా కొంతవరకు మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ వయసు 70 సంవత్సరాలు మెగాస్టార్ చిరంజీవికి. సినిమాల్లో ఎప్పుడైనా సరే ఒక దూకుడు కావాలి అంటే అది 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ వరకు అది సాధ్యపడుతుంది. కానీ ఆ పరిమితిని కూడా దాటి 70 ఏళ్ళకి వచ్చినా కూడా తన విజయ పరంపరని ఆయన కొనసాగిస్తున్నప్పటికీ 5 సినిమాలు కూడా లైనప్లో ఉన్నాయి ఆయనకి. కానీ ఏదో ఒక టైంలో ఆయన ఖచ్చితంగా రాజకీయ మొగ్గు చూపించవచ్చు అని చెప్పేసి
ఒక ఆశావాదం అయితే బీజేపీలో కనిపిస్తుంది, ఆయన అభిమానుల్లో కూడా ఉంది. కాబట్టి అది నిజమవుతుందా కాదా అనేది భవిష్యత్తే తేలాలి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, బీజేపీ అధినాయకత్వం మాత్రం ఈసారి తమ కేడర్ని, అలాగే ఎమ్మెల్యే స్థానాలని, ఎంపీ స్థానాలని ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ స్థాయిలో గెలిపించుకోవాలని మాత్రం ఒక ఆతృత కనిపిస్తోంది. అక్కడే కాదు, మొత్తం సౌత్లోనే ఇది ఖచ్చితంగా వాళ్ళు అమలుపరుస్తారు. అమలుపరిచి అది విజయం సాధిస్తారా లేదా అది పక్కన పెడితే, వాళ్ళ ఊహాత్మక నిర్ణయాలన్నీ కూడా ప్రతి చోట సక్సెస్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకున్న ప్రతి చోట కూడా అది అనూహ్యంగా ఓటమి చెందుతూ వస్తుంది. దానికి కారణం ఏంటంటే, బీజేపీ వేస్తున్నటువంటి ఎత్తుల్ని మరి రాహుల్ గాంధీ అందుకోలేకపోవడం అని చెప్పి చాలా విమర్శ కూడా వస్తుంది. ఆ ఎత్తుల్లో భాగమే మెగాస్టార్ చిరంజీవిని మళ్ళీ రాజకీయ రంగంలోకి తీసుకొద్దామని చెప్పి, అది నెరవేరుతుందా లేదా అనేది భవిష్యత్తే నిర్ణయించాలి.